బ్రాహ్మణ వెల్లాంల గ్రామం. మీ గ్రామంలో గతంలో మీరు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి పనులు చేశారు సార్? అధికారంలో ఉన్నప్పుడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న పీరియడ్లో 66 పెన్షన్లు ఉన్నాయి. వీటిని 566 పెన్షన్లు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను ఎంపీగా ఉన్నాడు, మా కోమటిరెడ్డి బ్రదర్సు ఎంపీ ఒక రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గారు వెంకటరెడ్డి గారు ఉండరు. వారి సహకారంతో బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో అప్పట్లో మొత్తం డ్రై అయ్యి నీళ్లు లేని పరిస్థితిలో ఊళ్ళో ఒక్కటే బోరు ఉంటే ఆ బోరుకు సొంత డబ్బులు పెట్టి కూడా బోరు నీళ్ళు లేని పీరియడ్లో నీళ్లు దాపడం జరిగింది. ఎస్సీ హాస్టల్ కూడా బ్రాహ్మణ వెల్లంలో వెంకటరెడ్డి గారి సహాయ సహకారాలతో ఎస్సీ హాస్టల్ కట్టేయడం జరిగింది. కోమటిరెడ్డి బ్రదర్స్ సొంత నిధులతోని ఎస్సీ కాలనీలో 35 మంది లబ్ధిదారులకు భూమి కొని ఇందిరమ్మ ఇళ్ళ కింద 70,000 వస్తే వారి సొంత డబ్బులు ₹1,00,000 1,50,000 పెట్టి ప్రతి ఒక్కరికి 37 ఇండ్లు కట్టేయడం జరిగింది. సీసీ రోడ్లే కాదు, మన బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు కూడా, ఎందుకంటే ఏరియాల్లో తాగుతందుకు కూడా నీళ్ళు లేని పరిస్థితిలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒప్పించి ఈ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ అనేది 1,00,000 ఎకరాల ఆయకట్టుకు వాటరుతో కాకుండా ఈ ఏరియా మునుగోడ్, చిట్యాల్, నార్కట్పల్లి, కట్టంగూరు, నకిరేకల్, కేతపల్లి 7 మండలాలకు రైతులకు బాగా డ్రాట్ ఏరియా అనే పరిస్థితితో వారు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి తేవడం జరిగింది. 70% అయిన ప్రాజెక్టుని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ని కూడా కాకుండా చంద్రశేఖరరావు గారికి ఓటు వేస్తే 20 కోట్లు కూడా పెట్టకుండా 10 సంవత్సరాల నుంచి దాన్ని కాలయాపన చేసుకుంటూ ఆయన సొంత లబ్ధి కోసం లక్షల కోట్లు 1,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఈ ఒక్క ప్రాజెక్టు 600 కోట్లతోనే 1,00,000 ఎకరాలు పడుతుంది, కానీ ఆయన అన్ని 1,000 కోట్లు పెట్టినా కానీ ఆడ ఇప్పటికి 1,00,000 ఎకరాలు పారించిన పరిస్థితి లేదు. దాన్ని జనాలందరూ కూడా ఆలోచించి ప్రభుత్వాన్ని సాగనంపడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇప్పుడు 6 గ్యారంటీలను 100% రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో నల్గొండ జిల్లాలో ఎండింగ్ ప్రాజెక్టే కాకుండా ఈ పథకాలన్నీ కూడా ముందు అందరికీ లబ్ధిదారుల పార్టీలకు అతీతంగా అందరికీ ఇచ్చేలాగా మా వంతు కూడా గ్రామంలో కాకుండా మండలంలో కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి. అయితే గతంలో రీసెంట్ ట్రయల్ నిర్వహించారు బ్రాహ్మణ ప్రాజెక్టు. అది బీఆర్ఎస్ ప్రభుత్వం మేమే పూర్తి చేసి మేము ట్రయల్ నిర్వహించాం, తొందరలో కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పింది ఎలక్షన్ల ముందులో కూడా. అయితే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు తన జన్మదినం వరకు ప్రాజెక్ట్ దగ్గర జరుపుకుండు. దీన్ని ఏ విధంగా ఇంతకు ఎవరు కంప్లీట్ చేసినట్టు? దీన్ని ఎవరికి ఇప్పటికి ఏం కంప్లీట్ కాలేదండి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనే అంతవరకు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్ ఇచ్చిన పంపులు, మోటార్సు, ఫిట్టింగు అన్నీ కూడా అప్పటివి వచ్చిన మోటార్లే అయ్యే, కానీ ఏదో మేము చేసినామని దానితోని వాళ్ళు గొప్పగా చెప్పుకుందామని, కానీ ప్రజలు మొన్న ఎలక్షన్లలో ఎప్పుడు లేని మెజార్టీ నల్గొండ జిల్లాకు మొత్తానికి కూడా ఇచ్చి 11 మందిని గెలిపించడం జరిగింది. దాని ద్వారానే కేసీఆర్ కాదు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరు కూడా మేము చేసిన దానికి మూల్యం చెల్లించక తప్పిందని వాళ్ళే అర్థం చేసుకోవాలి, కానీ ప్రజలు చేసిన దానికి అని అనుకుంటారు. గతంలో మీ పార్టీ హయాంలో ఉన్నప్పుడు మీ గ్రామం ఎంతవరకు అభివృద్ధి చెందిందండి? సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ దాదాపు మ్యాక్సిమం చేసినాం. ఈ పొద్దున కొన్ని చేసిరు, దానికి నేను కూడా ఏం చేయలేదని ఏమంటలేము, కానీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ అయినా ఎవరైనా మన సొంత ఇంట్లోకి కాదు చేసింది. దానికి మేము ఉన్నాయాంలో కూడా నేను కూడా అన్నీ చేసిన. మంత్రి గారి సహకారంతో అప్పుడు మంత్రి గారు కూడా ఉండే, 2 ఎమ్మెల్యేలు ఉండే, ఎంపీ ఉన్నారు.
ఎల్లంల గ్రామంలో అంతా హ్యాపీగా ఉంది, దానికి ఏం బాధ ఏం లేదు. ఒక మంత్రి గారు ఒక ఎమ్మెల్యే గారు మీ గ్రామ వాసులు, అయితే మీ గ్రామాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు వాళ్ళు? ఎవరికి ఏం అవసరం వచ్చినా హాస్పిటల్నే కానీ సొంత డబ్బులు ఇచ్చి ఆపదలు ఉన్నవారు ఆదుకోవడానికి వాళ్ళ బ్రదర్సే కదా, అలా ఇంకో అనిల్ రెడ్డి అని వారు కూడా మన గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చిన పార్టీలకు అతీతంగా వారికి బాధలు ఉన్నప్పుడు ఆదుకుంటేందుకు ముందుకు వస్తారు. అయితే ప్రస్తుతం రీసెంట్గా మీ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మండలకుండా నిన్న అయిపోయింది. నెక్స్ట్ రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో అదే ఎంపీ ఎలక్షన్లలో మీ గ్రామంలో ఎవరిని సపోర్ట్ చేస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వారికి సపోర్ట్ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కింద ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చింది మీ గ్రామంలో అని చెప్తున్నారు, అది ఎంతవరకు నిజం? బ్రాహ్మణవెల్లంల గ్రామంలో నేను చెప్పేది కాదు, గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్ళు ఇవ్వడం జరిగింది. కాకుంటే ఏదో కొన్ని చిన్నవి ఉంటే పైప్ లైన్ వేసిరు, కొన్ని ఒక 2 బజార్లే, కానీ అది ప్రజాక వేదికలో ఎవరు చెప్పినా చెప్తారు. ప్రజలందరూ కూడా ఇప్పుడు వచ్చి ఈ 5 సంవత్సరాల నుంచి వచ్చింది ఈ పథకం, అంతకుముందే నల్లు ఉందని ప్రతి ఒక్క ప్రజలకు చెప్పడం జరుగుతుంది. గతంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆయన సొంతంగా 2 ట్యాంకులు కట్టించి సంపు కూడా కట్టించి ప్రతి ఒక్క ఇంటికి సాగర్ వాటర్ ఇప్పించడం జరిగింది గత ప్రభుత్వం రాకముందు కూడా. మీ గ్రామంలో మెయిన్ మురికి కాలువల పరిస్థితి కరెక్ట్గా లేవు, దాని మీద మేము సర్పంచ్ తీసుకెళ్ళిరా ఎట్లా? ప్రజలు ఆయన కూడా ప్రజలలో ఉంటాయనే కాదు, ఎక్కడో ఉంటాడేం కాదు, ప్రజలు చెప్పిన దానికి మ్యాక్సిమం కొంచెం చేసిండు. మా సహకారం మేము చేసినాం, వారు చేసేవి కూడా వారు చేసిండు. మీ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం అనేది నిర్వహించకపోయేదని చెప్పి ప్రజల ఆరోపణ అండి. మన గ్రామ సభలు నిర్వహించలేదు, గ్రామ సభలు నిర్వహించకపోవడం వల్ల వారిని ఇష్టం వచ్చినట్టు చేసుకుర్రు, మాకు ఇంటిమేషన్ లేకుండా అనేసి చెప్తుర్రు, అది ఎంతవరకు నిజం? అది ప్రజలు చెప్పిన దానికి, అది ప్రజలనే దానికి అంటే మీరు గ్రామంలో లీడర్ కదా, అంతకుముందు ఉన్నాము అంతా అనుకున్నంత లేదు, కాకుంటే కొన్ని ఉన్నాయి ఉండొచ్చు. దానికి ఏంటంటే ప్రభుత్వం ఉన్నది కాబట్టి, ఇక ఎమ్మెల్యే కూడా అధికార పార్టీకి పోయింది కాబట్టి ఎందుకు ఎదురు మాట్లాడాలనే దానితో వాళ్ళు అడగకపోవచ్చు, కానీ అడగకుండా కొన్ని అభివృద్ధి పనులు చేసిరు, దాంట్లోనే వేరే అభ్యంతరం ఏం లేదు. తిరిగి మీకు పార్టీ అవకాశం ఇస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ సర్పంచ్ కానీ పోటీ చేసే అవకాశం ఉందా? పార్టీ ఆశీర్వదించి టికెట్ ఇస్తే చేయడానికి రెడీగా ఉన్నాం. ఒకవేళ మీరు మీ గ్రామాన్ని ఇంకే విధంగా ముందుకు తీసుకోదలుచుకోరు అభివృద్ధిలో? విద్య అనేది దాదాపు మ్యాక్సిమం బ్రాహ్మణవెల్లంలో కోమటిరెడ్డి బ్రదర్స్ వారు అలా పతికోండి మన సుశీలమ్మ దాని మీద సొంత డబ్బులు పెట్టి 15-20 లక్షలు పెట్టి సొంత బిల్డింగ్ కట్టించడం జరిగింది, సొంత టేబుల్ అన్నిటికీ చేసి, ఇంకా కూడా ఏమన్నా విద్యా గురించి అవసరం ఉంటే మా సహాయ సహకారాలు మంత్రి గారితో ఎల్లంల గ్రామ ప్రజలకి అవసరం ఉన్నా చేయడానికి రెడీగా ఉన్నాం. ప్రస్తుతం మీరు గెలిపించిన ఎమ్మెల్యే వేముల వీరేశం మీకు అందుబాటులో ఉంటుందా? ఎమ్మెల్యే గారు గెలిచే 2 నెలలు అయింది. అంటే మీకు ఏ సమస్యలు ఫోన్ చేసి అందుబాటులో ఉంటాను? 100% ఫోన్ చేస్తే రిసీవింగ్ ఉంటుంది. చేసిన దానికి మీ గ్రామానికి ప్రత్యేకమైన హామీలు ఇచ్చారు ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్? హామీలు అంటూ ఏము లేవు, కూడా ఉంటే చెప్తే ఇప్పుడు హామీ ఇవ్వకున్నా కానీ చేయడానికి రెడీగా ఉండు. ప్రస్తుతం మన చిరుమర్తి లింగయ్య మీ పార్టీని గెలిచి వేరే పార్టీకి పోయిండు, మీ గ్రామాన్ని ఎంత మేరకు మీ గ్రామానికి ఫండ్ కేటాయించిండు? సొంతం ఫండ్ అని ఏం ఎమ్మెల్యే ఫండ్ ఉంటుంది కదండి, ఎమ్మెల్యే ఫండ్ అని స్పెషల్గా ఏం కేటాయించింది ఏం లేదు. ఈజీఎస్లో సీసీ రోడ్లు కొన్ని కమ్యూనిటీ హాళ్ళు పెట్టిండ్రు అంతే, కానీ సొంతం డబ్బులని ఏం కేటాయించేది. అందరి ఎమ్మెల్యేలు వేముల వీరేశానికి భారీ మెజార్టీ వచ్చింది తెలంగాణ అందరి ఎమ్మెల్యేలు. చిరుమర్తి లింగయ్య అంత వ్యతిరేకత ప్రజల్లో రావడానికి ప్రధాన కారణం ఏంటండి? ప్రభుత్వం చేసే ప్రజలంతా ఉత్సాహవంతులయ్యారు. ఏంటంటే ప్రభుత్వం చెప్పిన పనులు ఏం చేసినా ఏం చేయలేదని గతంలో 20 సంవత్సరాల కింద అంతా ఆలోచించకపోయేది, కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఉద్యోగం కోసం ఇంజనీరింగ్ చేసి కూలిపోవడం పరిస్థితులు బాగా ఉన్నాయి కాబట్టి వారే ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత తీసుకొచ్చి ఇప్పుడు మా ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ నమ్మి కూడా వేయడం జరిగింది. దానికి మా ప్రభుత్వం 100% ఆ హామీలని ఇప్పుడే తొందరగా కాకుండా సంవత్సరం లోపు దాదాపు మ్యాక్సిమం చేస్తారు. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లే కాదు, ఎంపీ ఎలక్షన్లో కూడా మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి
అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. రైట్ సార్.